సో నిన్నేమైందంటే మా వాళ్ళు జెన్పాక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు. సో ఎస్టర్డే మై రూమ్మేట్స్ వెంట్ టు జెన్పాక్ట్ ఇంటర్వ్యూ. అది ఒక కంటెంట్ మోడరేషన్ జాబ్ యాక్చువల్గా. వెళ్ళిన తర్వాత ఫస్ట్ రౌండ్లో ఒకరు క్లియర్ అయ్యారు, సెకండ్ రౌండ్లో ఒకరిది పోయింది అండ్ ఫస్ట్ రౌండ్లో ఒకరిది పోయింది. ఇద్దరు రిజెక్టెడ్. డూ యూ నో ద మెయిన్ రీజన్ బిహైండ్ ద రిజెక్షన్స్? కమ్యూనికేషన్ స్కిల్స్. సి కొంచెం నేర్చుకొని ఫస్ట్ రౌండ్ క్లియర్ చేసినా కూడా ఇన్ ద మేనేజర్ రౌండ్ వాళ్ళు ఏం అడుగుతారో కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. వి డోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ వాట్ ద మేనేజర్ ఆస్క్. ఓకేనా? సో టైం మేనేజ్మెంట్ గురించి అడిగిందంట, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి అడిగిందంట, కాలేజ్ డేస్ గురించి అడిగిందంట, ఏదైనా ఫేవరెట్ టాపిక్ గురించి మాట్లాడమని చెప్పిందంట. సో ముందే మీరు ఏది ప్రిపేర్ అయ్యి పోయినా కూడా, ఏ టాపిక్ గురించి ప్రిపేర్ అయ్యి పోయినా కూడా, ఏదైనా కొత్త టాపిక్ అడిగితే అక్కడ మీరు ఆన్ ద స్పాట్గా ఆన్సర్ని మీరు తెలుగులో అనుకున్నది ఇంగ్లీష్లో చెప్పాలి అంటే, సో మీరు ప్రిపరేషన్ అయిపోవడం ఇంపార్టెంట్, బట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ఏదైనా మీరు ప్రిపేర్ కానీ క్వశ్చన్ అడిగిన అనుకో ఆన్ ద స్పాట్లో ఫ్లూయెంట్గా చెప్పలేదు కదా, కొంచెం ఇంగ్లీష్ నేర్చుకుంటే అప్పటిదప్పుడు కొంచెం క్రియేట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసి అక్కడ అప్పటి మనం చెప్పేటట్టు ఉండాలి. మనం మొత్తానికి ఏది రాకపోతే మొత్తం బట్టి పట్టుకొని పోతే అది సెట్ కాదు. అక్కడ ఒకవేళ మీకు తెలియంది మీరు ప్రిపేర్ కానీ అడిగితే ఈజీగా ఏర్పడుతుంది. ఓకేనా? ఎందుకంటే మీరు ప్రిపరేషన్ అయితే ఫ్లూయెంట్గా చెప్తారు. ప్రిపరేషన్ కాని క్వశ్చన్ ఏదైనా అడిగిన అనుకో అప్పుడు మీరు చెప్పలేరు. సో అందుకే ప్రిపరేషన్తో పాటు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ కూడా, గ్రామర్ ఏంది, టెన్సెస్ ఏంది, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏంది అని నేర్చుకోవాలి. అదే నేను చెప్పాలనుకుంది. సో అంతే.